మనిషికి 3 రకాల శరీరాలు ఉంటాయని గతంలో తెలుసుకున్నాం. అవి స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ, స్పిరిచువల్ బాడీ. వీటిని జాగృత, స్వప్న, సుషుప్తి అవస్థలలో నిర్ధారించుకున్నాం. ఇక స్థూల శరీరం గురించి వివరంగా తెలుసుకుందాం. వాట్ ఈజ్ ఫిజికల్ బాడీ? లెట్ us know it. స్థూల శరీరం పంచభూతాలు, కర్మేంద్రియాలు, సప్త ధాతువులచే ఏర్పడింది. ఫిజికల్ బాడీ కన్సిస్ట్స్ ఆఫ్ 5 basic elements, 5 organs of action and 7 dhatus. పంచభూతాలు అంటే భూమి అంటే పృథ్వీ, నీరు జలం, వాయువు అగ్ని ఆకాశం. భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశం ఈ పంచభూతాలతో ఏర్పడిందే ఈ అనంత విశ్వం. అలాగే ఈ పంచభూతాలతో ఏర్పడిందే మానవ శరీరం. ఎర్త్, వాటర్, ఎయిర్, ఫైర్, స్పేస్, these 5 elements that are believed to be the building blocks of the universe and everything within it. According to various ancient philosophies including Hinduism, Buddhism and Yoga, these elements are earth, water, fire, air and space. Earth, Prithvi, it represents solidity, stability and the grounding force. It is associated with the sense of smell, vasana and the physical form. భూమి అంటే పృథ్వీ స్థూలత్వము, స్థిరత్వము మరియు భూమిని నిలుపుకునే శక్తిని సూచిస్తుంది. ఇది వాసన మరియు భౌతిక రూపంతో ముడిపడి ఉంటుంది. వాటర్, జల్, ఇట్ రిప్రజెంట్స్ ఫ్లూయిడిటీ, ఫ్లో అండ్ ఎమోషనల్ expression. It is associated with the sense of taste and the life-giving properties of water. నీరు, జలము, ద్రవత్వము, ఇది ప్రవాహ మరియు భావోద్వేగ గుణాలను వ్యక్తీకరణ చేస్తుంది. ఇది రుచి మరియు నీటి యొక్క జీవనాధార లక్షణాలతో ముడిపడి ఉంటుంది. ఫైర్, అగ్ని, ఇట్ రిప్రజెంట్స్ హీట్, ఎనర్జీ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద సెన్స్ ఆఫ్ సైట్ అండ్ ద డైజెస్టివ్ ప్రాసెస్. అగ్ని వేడి, శక్తి మరియు పరివర్తనను సూచిస్తుంది. ఇది దృష్టి మరియు జీర్ణ ప్రక్రియతో ముడిపడి ఉంటుంది. ఎయిర్, వాయు, ఇట్ రిప్రజెంట్స్ మూమెంట్, బ్రెత్ అండ్ కమ్యూనికేషన్. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద సెన్స్ ఆఫ్ టచ్ అండ్ ద సర్క్యులేటరీ సిస్టమ్. గాలి లేక వాయువు, ఇది కదలిక, శ్వాస మరియు సంభాషణను సూచిస్తుంది. ఇది స్పర్శ మరియు ప్రసరణ వ్యవస్థతో ముడిపడి ఉంటుంది. ఇక చివరిది స్పేస్, ఆకాశ. ఇట్ రిప్రజెంట్స్ ఎంప్టీనెస్, పొటెన్షియల్ అండ్ ద బౌండ్లెస్ నేచర్ ఆఫ్ ద యూనివర్స్. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద సెన్స్ ఆఫ్ హియరింగ్ అండ్ ద వాస్ట్నెస్ ఆఫ్ స్పేస్. ఆకాశ తత్వం విశ్వం యొక్క శూన్యత, సంభావ్యత మరియు
అపరిమిత స్వభావాన్ని సూచిస్తుంది. ఇది వినికిడి అంటే శబ్దం మరియు స్థలం యొక్క విశాలతతో ముడిపడి ఉంటుంది. ఈ 5 బేసిక్ ఎలిమెంట్స్ పంచభూతాల తత్వాలతో ఏర్పడింది శరీరంలో కూడా ఈ పంచభూత తత్వాలు ఉన్నాయి. ఇక పంచ కర్మేంద్రియాలు శరీరంలో ఉండే 5 ఆర్గన్ ఆఫ్ యాక్షన్ ఆర్ మోటార్ ఆర్గన్స్. అవి నోరు, చేయి, పాదాలు మరియు మలద్వారము, చివరిది ఉపస్థ. ఇవి పనులు చేయడానికి ఉపయోగపడే శరీర భాగాలు. మౌత్, హ్యాండ్, ఫీట్, anus, genitals. These organ of action or motor organ, it refers to the 5 physical organs responsible for performing actions as opposite to the 5 cognitive senses, Jnanendriyas. The 5 karmendriyas are the mouth, it is for speaking and eating, hands for grasping, feet for walking, anus for elimination, and genitals for procreation. ఈ పంచ కర్మేంద్రియాలు ఇవి మన ఫిజికల్ బాడీలో ఉన్నటువంటి భాగాలు. ఇక మూడవది సప్త ధాతువులు. ఈ స్థూల శరీరంలో ఉన్నటువంటి శరీరం అంతా సప్త ధాతువులతో ఏర్పడింది. 7 tissues, in English referring to the 7 fundamental tissues of the human body. In Ayurveda, these tissues are rasa, rakta, mamsa, medha, asti, majja. Rasa, that is plasma, rakta, blood, mamsa, muscle, medha, fat, asti, bones, majja, marrow, and shukra, reproductive tissues. This sapta means 7, dhatu, it is a Sanskrit word, means tissues or elements, and it refers to building blocks of the body. Sapta dhatu, the term sapta dhatu is used in Ayurveda to describe the 7 fundamental tissues that provide nourishment, growth, and structure to the entire body. Rasa, plasma, the primary tissue that provides nourishment to other tissues. Rakta, this is blood, responsible for carrying oxygen and nutrients to cells. Mamsa, muscle, provides movement and structure to the body. Medha, fat, serves as a storehouse of energy and protects vital organs. Asti, bone, emucal, provides structural support to the body. Majja, bone marrow, responsible for producing blood cells. Shukra, reproductive tissue, essential for reproduction. ఇవి సప్త ధాతువులతో ఏర్పడిందే ఈ స్థూల శరీరం. అందులో రసము, ఇది ప్రాథమికమైన ధాతువు. ఇది మిగతా ధాతువులను పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇక రక్తం, ఇది శరీర కణాలకు
ఆక్సిజన్ను న్యూట్రియంట్స్ వాటిని ఇది క్యారీ చేసి వాటికి అందిస్తుంది, మోసుకొని వెళ్తుంది కణాలకు. మూడవది మాంసం. ఇది శరీర కదలికకు దోహదపడుతుంది, శరీరం యొక్క ఆకృతిని కూడా ఇది కలిగిస్తుంది. ఇక మేధ అంటే కొవ్వు. ఇది ఒక స్టోర్ హౌస్ లాగా శక్తిని ఇది దాచిపెడుతుంది, ఒక కెపాసిటర్ లాగా. ఫ్యాట్ను కరిగించి అవసరము ఉన్నప్పుడు శరీరం ఆ శక్తిని ఉపయోగించుకుంటుంది. ఇక అస్థి అంటే ఎముకలు. ఇవి శరీర ఆకృతిని కలిగించడానికి ప్రధాన కారకాలు. ఇది మనం చూస్తాం, ఒక బిల్డింగ్ పిల్లర్స్ పైన ఎట్లా స్ట్రక్చర్ ఏర్పడుతుందో మన శరీర ఆకారము ఆకృతి ఈ ఎముకల వల్లే అది కలుగుతుంది. ఇక ఆరవది మ్యారో, మజ్జా. ఇది ఎముకల అంతర్భాగంగా ఉండి ఇది రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఇక ఏడవది శుక్ర, టిష్యూస్, ధాతు. శుక్రధాతు ఇది పునరుత్పత్తికి కారణమవుతుంది, రీప్రొడక్షన్. ఇది మన స్థూల శరీరం గురించి వివరణ. దిస్ ఈజ్ అబౌట్ అవర్ ఫిజికల్ బాడీ, మై డియర్ ఫ్రెండ్స్. ఓం తత్ సత్.